బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వైద్ కుల్నా మలాయికతి జుదూలి ఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్ హాలా సజుదు లిమన్ ఖలక్త తీనా. ఆదంకు సాష్టాంగపడండి అని మేము దైవదూతలతో అన్నప్పుడు ఒక ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. పైగా వాడు ఇబ్లీసు ఇలా అన్నాడు, నేను మట్టితో సృష్టించిన వాడిని నేను శ్రద్ధ చేయాలా? خالارا هذا الذي كرمت علي لئنكرتني إلى يوم القيامة لأحتنكن ذريته إلا قليلا. ఇంకా ఇలా అన్నాడు, చూస్తుండగానే నీవు ఇతనికి నా పైన పెద్దరికాన్ని ప్రసాదించావు. సరే కానివ్వు, నీవు కనుక నాకు ప్రళయ దినం వరకు గడువు ఇస్తే నేను ఇతని సంతతిలో కొద్ది మందిని తప్ప అందరినీ నా దారికి తెచ్చుకుంటాను. قال اذهب فمن تبعك منهم فإن جهنم جزاؤكم جزاء موفورا. సెలవీయబడింది, నీకు చేతనైనది చేసుకోపో. వారు ఎవరు నిన్ను అనుసరిస్తారు వారికి నీకు అందరికీ సంపూర్ణ ప్రతిఫలంగా నరకం ఉండనే ఉంది. واستفزز من استطعت منهم بصوتك وأجلب عليهم بخيلك ورجلك وشاركهم في الأموال والأرض وعدهم وما يعدهم الشيطان إلا غرورا. వారిలో ఎవరిపై నీ పెత్తనం నడుస్తుందో వారిని నీ కంఠస్వరంతో ఆకట్టుకో. నీ అశ్వదళంతో పదాతిదళంతో వారిపై దాడి చేయదలుచుకుంటే చెయ్యి. వారి సిరి సంపదలో సంతానం భాగస్వామి నవ్వు. వారికి కళ్ళబల్లి వాగ్దానాలు చేయి. శైతాన్ చేసే వాగ్దానాలు ఆశాంతం మూతపరితమై ఉంటాయి. ఇన్న ఇబాదీలని కలకాలయం సుల్తాన్ ఒక బిరబిక వకీలా. నువ్వు ఎంత చేసుకున్నా నికాడ్తన నా దాసులపై నీ పెత్తనం నడవద్దు. రక్షకుడుగా నీ ప్రభు ఒక్కడే సరిపోతాడు. రబ్బకుముల్లదీ యుజ్జీ లకుముల్ ఫుల్క ఫిల్ బహరి లితబ్తగు మిన్ ఫద్లిహి ఇన్నహు కాన బికుం రహీమా. మీ కొరకు సముద్రంలో ఓడలను నడిపింపజేసేవాడు మీ ప్రభు. మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించాలని నిశ్చయంగా ఆయన మీ పట్ల కృపాసాగరుడు. وإذا مسكم الضر في البحر ضل من تدعون إلا إياه فلما نجاكم إلى البر أعرضتم وكان الإنسان كفورا. ఒకవేళ సముద్రంలో మీకు ఏదైనా ఆపద వచ్చి పడితే అల్లాహ్ తప్ప మీరు మొరపెట్టుకునేవారు దగాకోరు దేవుళ్ళు అందరూ మట్టుమాయబోతారు. తర్వాత ఆయన మిమ్మల్ని రిజర్వించిందిగా ఒడ్డుకు చేర్చగానే మీరు ఆయన నుండి ముఖం తిరుపుకుంటారు. ఎంతైనా మానవుడు చేసిన మేలును మరిచేవాడు. أفأمنتم أن يخسف بكم جانب البر أو يرسل عليكم حاصبا ثم لا تجدوا لكم وكيلا. ఏమిటి ఆయన మిమ్మల్ని నీళ్ళలో కూల్చివేయడని మీపై రాళ్లను కురిపించి పెనుగాలిని పంపడని మీరు నిర్భయంగా ఉన్నారు. అదే కనుక జరిగితే మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు ఉండడు. أَمَّنْتُمْ أَنْ يُعِيدَكُمْ فِي تَارَةٍ أُخْرَىٰ وَيُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا مِّنَ الرِّيحِ فَيُغْرِقَكُم بِمَا كَفَرْتُمْ ثُمَّ لَا تَجِدُوا لَكُمْ عَلَيْنَا بِهِ تَبِيعًا. లేదా ఆయన మిమ్మల్ని మరోసారి సముద్రంలో తీసుకుపోయి మీ కృతజ్ఞత ధోరణికి శాస్తిగా మీపై తీవ్రమైన తుఫాను పంపి మిమ్మల్ని ముంచివేయకుండా వదిలివేస్తాడని మీరు నిశ్చింతగా ఉన్నారా? అప్పుడు దీని గురించి మీ తరఫున మమ్మ అడిగేవాడు ఎవడు ఉండడు. وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ وَحَمَلْنَاهُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنَاهُم مِّنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَىٰ كَثِيرٍ مِّمَّنْ خَلَقْنَا تَفْضِيلًا. మేము ఆదమ సంతతి గౌరవిస్తాము. వారికి నీళ్లపైన నీటిలోనూ నడిచే వాహనాలను ప్రసాదించాం. పరిశుద్ధమైన వస్తువులను ఉపాధిగా ఇచ్చాం. అంతేకాదు మేము సృష్టించిన ఎన్నో వాటిపై వారికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించాం. يوم ندعو كل أناس بإمامهم ومن أوتي كتابه بيمينه فأولئك يقرؤون كتابهم ولا يظلمون فتيلا. ఒకనొక రోజు మేము ప్రతి మానవ సముదాయాన్ని దాని నాయకుని ఇమాంతో సహా పిలుస్తాం. అప్పుడు తమ కర్మల పత్రం కుడి చేతికి ఇవ్వబడిన వారు తమ కర్మపత్రాన్ని చదువుకుంటారు. వారికి రవంత అన్యాయం కూడా జరగదు. ومن كان في هذه أعمى فهو في الآخرة أعمى وأضل سبيلا. ఎవడు ఈ లోకంలో అందరి వలె వెలుగుతాడో వాడు పరలోకంలో కూడా అందరిగానే ఉంటాడు. మోక్ష మార్గానికి బహు దూరాన ఉంటాడు. وإن كادوا ليفتنونك عن الذي أوحينا إليك لتفتري علينا غيره وإذا لاتخذوك خليلا.
ఓ ప్రవక్త, మేము నీకు దివ్యవాణి వహీ ద్వారా పంపిన దాని నుండి నిన్ను మళ్లించి దానికి బదులు మా పేరుతో మరో విషయాన్ని కల్పించేలా నీపై ఒత్తిడి తీసుకురావడానికి వారు సర్వ విధాలా యత్నిస్తున్నారు. నీవు కనుక వారి కోరికను మన్నించి ఉంటే వారు నిన్ను ప్రియనేస్తంగా చేసుకుని ఉండేవారు. వలౌలా సబ్బత్నాక లగదకిత్త తర్కను ఇలయం చెయ్యన్ ఖలీలా. మేమే గనుక నీకు నిలకడను ప్రసాదించి ఉండకపోతే నీవు వారి వైపు కొంతైనా మొగ్గేందుకు ఆస్కారం ఉండేది. ఇదల్లా దఖనాక దేఫలయాతి వదైఫల్మమాతి సుమ్మలా తజిదుల కాలైన నసీరా. ఒకవేళ అలా జరిగి ఉంటే మేము నీకు ఈ జీవితంలోనే రెట్టింపు శిక్ష విధించి ఉండేవారు. మరణానంతరం కూడా రెట్టించిన శిక్షను చవి చూపించేవారు. మాకు వ్యతిరేకంగా నువ్వు ఏ సహాయకుడిని పొంది ఉండేవాడు కావు. వైన్ కాదులయస్తఫిజూనక మినల్ గర్ది లియుఖ్రిజూక మిన వైజల్లా యల్బసూన ఖిలాఫక ఇల్లా ఖలీలా. వీళ్ళు నిన్ను ఈ భూభాగం నుండి వెళ్ళగొట్టడానికి చేయని యత్నం అంటూ ఏది లేదు. ఒకవేళ వాళ్ళు తమ యత్నంలో కృతకృత్యులై ఉంటే నీ తర్వాత వారికి కూడా అట్టే కాలం ఈ గడ్డపై నిల్వ నీడ లభించేది కాదు. తున్నదమన్ కదర్ తల్నా కబలక మీరు తెలిన వలా తజదులిజున్నతినా తహవీలా. ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం పంపించిన ప్రవక్తలందరికీ ఈ విధానమే వర్తించింది. మా విధానంలో నువ్వు ఎలాంటి పరివర్తనను పొందలేవు.